Hi, I am Krishna Vamsi. You already know about me. I am an UPSC aspirant. ఈరోజు ఒక టాపర్ అనే ఇప్పటివరకు మొన్న రిలీజ్ అయిన టాపర్స్ మార్క్ షీట్లు ఒకసారి అనలైజ్ చేద్దాము. అంటే అనలైజ్ చేయడం అంటే నేను అనలైజ్ చేస్తుంటుంటే నాకు అనిపించినవి నేను మీకు చెప్తాను. సో, అయినా నాకు ఫిలిమ్స్ దగ్గరలో ఉంది. బట్ ఎందుకో మరి ఒకసారి చూసాం కదా! మీరు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుంటారన్న ఉద్దేశంతో అసలు వీటి మీద కాన్సంట్రేట్ చేస్తే మనకి మార్క్స్ బెటర్ అవుతాయి అనేది నాకు అనిపించింది. ఒకసారి మీకు కూడా అనిపిస్తుంటది. అంటే వీటి మీద చేస్తే బెటర్ ఏమో ఆలోచన మీకు కూడా వస్తది. అండర్‌స్టాండింగ్ ద టాపర్ మార్క్ షీట్స్. ఓకే. ఒక ఒక 8 టాపర్స్ తీశాను. 8 ఆర్ 7 తీశాను. దాంట్లో వాళ్ళు ఎక్కడెక్కడ స్కోర్ చేశారనేది చూపిస్తాను. సో, మనం కూడా కొంచెం ఐడియా వస్తది కదా! నాకు, మీకు అందరికి ఐడియా వస్తది. నేను ఒక్కడినే అనలైజ్ చేసుకుంటే అంటే ఛానెల్ ఉంది. జస్ట్ ఒక సంథింగ్ ఏదో ప్రీచ్ చేయడానికి అంటే ఏదో తెలిసింది చెప్పడానికి. సో, అందుకోసం చూపిస్తాను చూడండి. ఓకే. ఫస్ట్ AR1 ఇది. AR1 ఆల్ ఇండియా ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ 1 ఇది. సో, శక్తి దుబే మేడంది. ఇక్కడ చూడండి ఎస్ఏ మార్క్స్ ఎన్నొచ్చినాయి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎస్ఏ మార్క్స్, జీఎస్ మార్క్స్ పక్కా పెట్టండి కొద్దిసేపు. ఈ జీఎస్ మార్క్స్‌లో ఒకసారి జీఎస్ మార్క్స్ అంటే జీఎస్ 1, 2, 3 ఈ 4 పక్కా పెట్టండి. జీఎస్ 1, 2, 3, 4 ఒక ఎస్ఏ చూడండి. 100 మార్క్స్ వచ్చాయి. ఓకే. మరి ఎక్కడ ఆవిడ అంటే ఎక్కువగా మార్క్ గెయిన్ చేసిందంటే ఇదిగోండి చూడండి ఆప్షనల్‌లో. ఎంత చూడండి, యాడ్ చేయండి దీన్ని. ఆల్మోస్ట్ చాలా ఎక్కువ వచ్చింది. ఓకేనా. అంటే ఆల్మోస్ట్ 270 ప్లస్ వచ్చినట్టుంది. 9, 7, 279 అంటే 279. ఓకే. చాలా బెటర్ మార్క్స్ వచ్చినాయి. అంటే ఆప్షనల్ అనేది ఇక్కడ మంచి గేమ్ చేంజర్ అయింది వీడికి. సరే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. పర్సనాలిటీ టెస్ట్ కూడా బాగా వచ్చినాయి. నెక్స్ట్ చూద్దాం చూడండి. నెక్స్ట్ హర్షిత గోయల్ మ్యామ్. ఇది AR2 మ్యామ్ ఇది. AR2 అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ ఎస్ఏ చూడండి. 144 హైయెస్ట్ మార్క్స్. ఓకే. సూపర్ మార్క్స్ ఇవి. తర్వాత మళ్ళీ ఇక్కడ పిఎస్ అయ్యారు. AR కూడా పిఎస్ అయ్యారు. ఇక్కడ చూడండి ఆప్షనల్ ఏంటి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. పిఎస్ అయ్యారు. ఓకే. ఇక్కడ కూడా పిఎస్ అయ్యారు. చూడండి ఎలా ఎన్ని మార్క్స్ గెయిన్ చేశారో చూడండి. సేమ్ ఆల్మోస్ట్ 289. ఓకేనా. 269 అనుకుంటా. 269. ఓకే. 269 ఇక్కడ 289. ఓకే. ఇక్కడ 279, 269. బట్ డిఫరెన్స్ ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడేమో ఎస్ఏ 144. ఓకే. ఇక్కడ ఎంత వచ్చింది చూడండి, 100 వచ్చినాయి. కానీ ఇక్కడ ఆప్షన్లో వీడికి ఎక్కువ పెరిగినాయి. ఓకే. ఇంకెక్కడ చూద్దాం ఆగండి. ఇంకా ఇది నెక్స్ట్ AR4 ఇది. ఈ మ్యామ్ది AR4. ఓకే. ఇది ఒకసారి చూద్దాం. దీంట్లో చూస్తే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఎస్ఏ 109. ఓకే. 109 కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సోషల్ ఆప్షనల్ చూడండి ఎంత వచ్చినాయి, 291. ఓకే. ఇయర్ అంటే ఈ రెండింటి మధ్య గేమ్ ప్లే అవుతుంది ఎక్కువ అబ్జర్వ్ చేస్తే. ఈ జిఎస్ మార్క్స్ స్కోర్ అవసరము, కానీ మ్యాక్సిమం రికమెండెడ్ లిస్ట్లో కానీ ఎలా బేస్ అయి ఉంటున్నారంటే మీరు అబ్జర్వ్ చేస్తే, నేను చాలా అబ్జర్వ్ చేశాను, చాలా ఇయర్స్ నుంచి కూడా ఇదే చూస్తున్నాను. ఎక్కువగా ఆప్షనల్ ఒకటి, ఈ ఎస్ఐ ఒకటి గేమ్ చేంజర్ అవుతుంది. ప్రతి టాపర్ది వాళ్ళ ర్యాంక్ ఉంటున్నారంటే మ్యాక్సిమం ఇదే అవుతుంది. పర్సనాలిటీ టెస్ట్ కంటే కూడా ఇది. ఇంకోటి చూద్దాం ఆగండి. ఇక్కడ చూడండి సేమ్. ఇక్కడ అంతా చూడండి నందన ఇది AR24 ఈ మ్యామ్ది. ఓకే. ఇక్కడ చూడండి ఎస్ఏ చాలా తక్కువ వచ్చినాయి. బట్ ఆప్షనల్ చూడండి, మలయాళం ఆప్షనల్ చూడండి ఎంత వచ్చినాయి. 278 వచ్చినాయి. చూడండి, ఒకవేళ నాకు తెలిసి కనుక జిఎస్లో స్కోర్ రాకపోయి ఉంటే, అంటే సంథింగ్ ఇప్పుడు 141 ఇది పేపర్ 1 పేపర్ 2 కదా, దీన్ని ఏమంటారు ఆప్షనల్ కదా. దీంట్లో కనుక స్కోర్ రాకపోయి ఉంటే ఈ మ్యామ్ ఖచ్చితంగా లిస్ట్లో ఉండేది కాదు. ఓకే. ఇంకొకటి చూద్దాము. ఇది 64 AR ర్యాంక్ 64. ఇది ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా చూడండి. మేబీ ఇక్కడ ఎందుకు చూపించానంటే ఇక్కడ చూడండి SI 103. ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా ఆల్మోస్ట్ 237, 239 ఎంత వస్తుంది, 276 వస్తుంది. ఆల్మోస్ట్ 276. ప్రతి ఒక్కరు చూడండి 279 ఇందులో ఫస్ట్ చూసిన వాళ్ళు, తర్వాత 269 ఒకరిది, ఇప్పుడు 275. ఆప్షనల్ అనమాట. ఆప్షనల్ అంత కీ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. వీళ్ళు చూడండి, వీళ్ళు మ్యాక్సిమం ఇది ఉన్నప్పుడే వీళ్ళు ఎక్కువగా ఆప్షనల్గా అంత ప్రిఫరెన్స్ ఉంది. ఓకే. ఎస్ఐకి ఆప్షనల్కి చాలా ఎక్కువ ఉంది. జిఎస్ స్కోర్ ఇంపార్టెంట్, బట్ కానీ ప్రతి దాంట్లో కూడా మనకి ఆప్షన్ అనేది ఎక్కువ స్కోర్ అయి ఉంటేనే అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, నాకు తెలిసి ఈ 74 అనుకుంటుంది.
73 ఐ థింక్. ఏఆర్ 73 ఈ సార్ది. ఓకే, ఇక్కడ చూడండి ఎస్సీ అసలు చాలా తక్కువ. కానీ ఇక్కడ ఆప్షనల్ చూడండి ఎంత వచ్చినాయో, 297 హైయెస్ట్ స్కోరు. ఓకే, వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్కోరు. ఓకేనా, దట్స్ ద రీజన్, అంతే సింపుల్. ప్రతి ఒక్కరికి ఇవి కామన్గా ఉంటున్నాయి, ప్రతి ఒక్కరికి సేమ్. బట్ ఇక్కడే చేంజ్ వస్తుంది మ్యాక్సిమం. అది ఖచ్చితంగా చెప్పలేము మనం, మ్యాక్సిమం చెప్తున్నాం, జస్ట్ ఒక ఐడియా కోసం అంతే. ఒక ఆప్షనల్ ఇంత ప్లే చేస్తుందని ఒక అర్థం చేసుకోవడం కోసమే ఇదంతా. ఓకే, ఇది ఏఆర్ 92. ఇది చూడండి, ఈ ఆప్షనల్ చాలా తక్కువ. ఓకే, ఎంత వచ్చినాయి, 252 వచ్చినాయి. ఎస్ఏ వెరీ గుడ్, సూపర్గా వచ్చినాయి. కానీ ఇది ఎందుకు పెట్టానంటే ఇతను వన్ ఆఫ్ ది హైయెస్ట్ స్కోరర్ ఇన్ జిఎస్. ఓకేనా, ఇది మంచి స్కోర్ అనమాట, జిఎస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్కోర్. అందుకోసం ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ ఎక్కడ మిస్ అయ్యారంటే 92 ఇతను పర్సనాలిటీ టెస్ట్ డిఫరెన్స్ వచ్చింది. లేదంటే ఇతను జిఎస్ మార్క్స్కి నాకు తెలిసి టాప్ 10లో ఉండేవాళ్ళేమో, నాకు తెలిసి ఏఆర్ టాప్ 10లో ఉండేవాళ్ళేమో. ఇక్కడ ఇంటర్వ్యూ పర్సనాలిటీకి చాలా తేడా వచ్చింది. అందుకు చూసావా, ఇందాల మనకి పెద్ద మార్క్స్ ఏం లేవు, ఒక్క 14. ఇందాల 1000 వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, బట్ 1000 వచ్చిన వాళ్ళు. కానీ ఎక్కడ చేంజ్ వస్తుందంటే వీటిల్లో చిన్న చిన్న మార్క్స్, ఒక 10-20 మార్క్స్ చేంజ్ రావటం వల్ల ర్యాంక్ చాలా మారిపోతుంది. సో ఇది బేసిక్గా నేను ఇప్పుడు ఇదంతా ఎందుకు చేసి చెప్పానంటే, అంటే మనకు ఆప్షన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. దాన్ని జాగ్రత్తగా చూస్ చేసుకోండి. ఓకే, దాన్ని ఊరికే షిఫ్ట్ చేయకండి అదనుకొని. అంటే సంథింగ్ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇది బాగుందని అది బాగుందని ఇది. ఇప్పుడు పిఎస్ నారాయణ టాప్ వచ్చింది, సో వెంటనే ఇప్పుడు సోషాలజీ తీసుకున్నాడు, సో పిఎస్ఆర్కి మారిపోయారనుకో పెద్ద కన్ఫ్యూజన్ అయిపోద్ది. ఇంకెవరో జియోగ్రఫీ మంచి పర్ఫామ్ చేశారనుకో, దాని నుంచి ఇది మారిపోయారనుకో మళ్ళీ ఇది అయిపోతాం. ఓకే, అందుకోసము ఎటు షిఫ్ట్ అవ్వకూడదు అనమాట. ఒక ఆప్షన్ చూస్ చేసుకున్నప్పుడు పర్టికులర్గా ఇంకా దానికే ఉండి స్టిక్ అయిపోతే బెటరు. ఇక్కడ ఆప్షన్ మంచి పర్ఫామ్ చేసింది హీరో, అలానే అందరూ దానికి వెళ్ళిపోతే మళ్ళీ దానికి పడిపోద్ది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సోషాలజీకి బాగా వచ్చింది, దానికి ఎక్కువ మంది అంటే ఒక్కొక్కరికి 305 కూడా వచ్చినాయి సోషాలజీలో. బట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ దానికి డిమాండ్ పెరుగుతుంది. సో దానికి రావాల్సినవి కూడా అంటే సేమ్ రిపీటెడ్ కాపీస్, సేమ్ థీమ్ అన్నీ ఉండేసరికి ఈసారి దానికి సోషాలజీకి మార్క్స్ తగ్గిపోయాయి. ఎందుకంటే సోషాలజీ నేను పర్టికులర్ నా ఆప్షన్ ఇదే కాబట్టి అది చెప్తున్నా కంపారిజన్గా. ఇప్పుడు పిఎస్ఐఆర్ ఉంది, దీనికి ఇప్పుడు మళ్ళీ డిమాండ్ పెరిగిపోద్దేమో నాకు తెలిసి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు దాదాపు అందరు పిఎస్ఐఆర్ అయిన వాళ్ళే ఉన్నారు టాప్ 10లో. సో అది ఒక ఆప్షన్ అనేది కీ రోల్ ప్లే చేస్తుందని చూపించడానికి చేశాను. ఓకే, ఎస్ఐ ఒకటి, ఈ 3. ఇక మిగతాది GS4, GS2, GS చాలా ఇంపార్టెంట్. బట్ ఇవి మన ర్యాంక్ని కానీ లేదంటే మన లిస్ట్లో ఉండటం కానీ చాలా తక్కువగా టైమ్స్ రికమెండ్ చేస్తుంది. బట్ ఎస్ఐ ఒకటను ఆప్షన్ ఈ 2 మన ర్యాంక్ని తర్వాత మన అంటే ఆ లిస్ట్లో ఉండే ఆ లిస్టు ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్లో ఉంది, రికమెండ్ అవుతుంది చూసావా, ఈ లిస్ట్లో ఎలా చెప్పాలి, ఒక నాట్ రికమెండెడ్ అని చూపిస్తుంది కదా, దాంట్లో మనం ఉండకూడదంటే ఈ వీటిలో బెటర్ అయ్యి ఉండాలి మనం. దీంట్లో ఎంత వచ్చినా కానీ చాలా తక్కువ అనమాట. అంటే ఇదంతా జనరల్ ఐడియా అంతే, పర్టికులర్గా ఇదే ఉంటుందని కాదు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నాకు ఏ వీడియో చేయాలో చెప్తే నేను ఆ వీడియో చేస్తాను బిగినర్స్గా. ఐ థింక్ నేను చదువుకుంటూనే ఉన్నాను, నా గురించి నాకు వర్రీ లేదు. నాకు హార్డ్ వర్క్ చేసే తనం ఉంది. ఓకే, సింగిల్ మినిట్ కూడా వేస్ట్ చేసుకోను. నాకు యూట్యూబ్ అనేది సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, నాకు పార్ట్ టైం కోసం యూట్యూబ్ చేసుకుంటున్నాను, తర్వాత నేను హోమ్ ట్యూటరింగ్ చేసుకుంటున్నాను. సో నాకు మీరు నెగిటివిటీ స్ప్రెడ్ చేయాల్సినంత అవసరం కూడా నాకు అంటే సజెషన్స్ కూడా అక్కర్లేదు, నువ్వు చదువుకో అనుకోలేదు. బికాజ్ నాకు తెలిసి ఆఫీసర్ అవ్వాల్సింది నేను కాబట్టి. సో నాకు ఒక ఐడియా ఉంది నేను ఏం చేస్తాను అనేది. సో నా డేలో నేను అట్లీస్ట్ మీకు చెప్తే కానీ అంటే దాన్ని ఏమంటారు, పర్టికులర్గా ఎప్పుడు వింటారంటే ఒక సక్సెస్ అయ్యేంత వరకు ఎవడు వినరు మనం చెప్పేది. సో మన టైం లేదు కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్పినా అది ఒక రకంగా ఉంటుంది మీకు కూడా. నేను కూడా ఎక్కువ చెప్పదలుచుకోలే. బట్ ఎనీవే నేను కష్టపడేది నేను పడుతుంటాను, నేను చేసుకుంటాను. బట్ ఆల్ దీస్ ఆర్ యూట్యూబ్ కానీ, నా ట్యూటరింగ్ కానీ, ఇంకేదైనా కానీ, నా టీచింగ్ స్కిల్స్ ఎవరైతే తెలియని వాళ్ళకు ఇలాగా ఒక తెలియనివి చెప్పడం నాకు ఎంతో ఇష్టం, నాకు ఒక ప్యాషన్ కూడా ఇది. సో నా గురించి నాకు వర్రీ లేదు, మీరు కామెంట్లో వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు నువ్వు చదువుకొని చెప్పడానికి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్. కీప్ వర్కింగ్ హార్డ్.